సమీక్షా దక్షతలతో ముందు చూపుతో చాలా ముందు చూపుతో భారతదేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్. దీన్ని ఎవరు కాదనలేనటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ కృష్ణారావు గారు, మరో శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గోపాల్ గారు, మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బాల్క సుమన్ గారు, సోదరులు అభిలాష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి నమస్కారాలు. భారతదేశ యావత్తు అది పర్యటనల సందర్భంగా కావచ్చు, రోజువారీ కావచ్చు, నిత్యకృత్యం రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని దాన్ని ప్రవచించుకుంటూనే తిరుగుతున్నారు. తమ పార్టీ విధానం ముమ్మాటికి అదే అని చెప్పి పునరుద్ఘాటిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. రోజు మనం చూస్తున్నాం. కానీ వారి పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నది. తమకు తామే నిర్వచించుకొని భారత రాజ్యాంగానికి లోబడినటువంటి ఏ చట్టాలు మాకు పనికిరావు, మేము అనుకున్నదే చట్టం, మేము మాట్లాడేదే చట్టం, మేము చేసేదే చట్టం అనేటువంటి రీతిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నిజంగానే వీళ్ళు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే ఇచ్చినటువంటి హామీల మీద మొదటి దృష్టి పెట్టేటువంటి వాళ్ళు. ఆనాడు ఎన్నికల కంటే ముందు శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గారిని, ఖర్గే గారిని, ప్రియాంక గారిని, సిద్ధరామయ్య గారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క డిక్లరేషన్ను విడుదల చేసే పేరు మీద తీసుకొని వచ్చి దేశ ప్రజలకు హామీ ఇచ్చినారు. తెలంగాణలో హామీ ఇవ్వడం అంటే దేశానికి హామీ ఇచ్చినట్లే లెక్క. దేశంలోని ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ అనుసరణీయమే అని చెప్పినట్లు దేశానికి కూడా. మరి హామీలు ఇచ్చి ప్రియాంక గాంధీ గారు యువతకు 4,000 రూపాయలు, 10 లక్షల బ్యాంకు, ఏ రకమైనటువంటి హామీ లేనటువంటి వడ్డీ, ఏడాది లోపల 2 లక్షల కొలువులు నిరుద్యోగులకని ఉదరగొట్టి చెప్పినారు. ఆమెనేమో పాపం ఇటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు తెలంగాణ వైపు. రాహుల్ గాంధీ గారు ఏకంగా వరంగల్ డిక్లరేషన్తో పాటు, రైతు డిక్లరేషన్తో పాటు హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ చౌరస్తాకు పోయి నిరుద్యోగుల్ని కలిసి చాలా పెద్ద అభయం ఇచ్చినారు. అభయ్ గారి ప్రభుత్వం మారగానే మొత్తం జీవితాలు మారిపోతాయనేటువంటి భ్రమలు కల్పించినారు, నమ్మించినారు. మరి అలా అదే అశోక్ నగర్ వైపు రాహుల్ గాంధీ ఆయన నోరెత్తి మాట్లాడలేదు. ఆయన ఎట్లాగో రారు, కనీసం నోరెత్తి కూడా మాట్లాడారు. పైపెచ్చు ఆ నిరుద్యోగ యువకుల మీద లాఠీచార్జ్ చేసినారు. వీళ్ళ హామీలకు ఆశపడినటువంటి నిరుద్యోగ యువకుల మీద లాఠీచార్జ్ చేసినారు. రుణమాఫీ చెప్పి సగం కూడా చేయలే. 15,000 రైతు భరోసా చెప్పి 12,000 కుదించి ఒకసారి మాత్రమే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయేమో అని ఇటీవలి కాలంలో చెప్పి చేసినారు, వదిలేసినారు. రైతు కూలీల మాట, అదేవిధంగా కౌలు రైతుల మాట చెప్పనైతే చెప్పినా కానీ అది అయ్యేదా అనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇలా బోనస్ ఆర్భాటంగా ప్రకటించి ఆశ పెట్టినారు. పోయినసారి ప్రొక్యూర్ చేసినటువంటి సేకరించినటువంటి ధాన్యం సేకరించినటువంటి దానికి సంబంధించినటువంటి బోనసే 1,154 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వానాకాలం రానే వచ్చింది, వరి కోతలు అవుతున్నాయి, రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకో దిక్కు అధిక వర్షాలతోనే ఇప్పటికే ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇప్పుడు వాయుగుండం, మళ్ళీ తుఫాను, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. వరి కోతలు కోసేటువంటి రైతుల గతి అడిగేటోడు లేడు. ఎప్పుడు పెడతారో జిల్లాల వారిగా ఎవడు ప్రకటిస్తలేడు. ఏ ఒక మంత్రి బాధ్యత తీసుకొని దాని మీద ఎవరు మాట్లాడతలేరు. మేము అన్నాడు దళిత బంధును అమలు చేస్తే ఎదేవో చేసిండ్రు, రకరకాలుగా మాట్లాడిండ్రు, దుష్ప్రచారం చేసిండ్రు, ఇతర వర్గాలను రెచ్చగొట్టిండ్రు. ఇప్పుడు ఉండేటువంటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారిని తీసుకొని వచ్చి వారితోనే 10 లక్షలు ఏంది, మేము అంబేద్కర్ అభయస్థం పేరు మీద 12 లక్షలు ఇస్తామని చెప్పి మాటిచ్చినారు. బహుశా ఆయన ద్వారా కూడా ఆయన సామాజిక వర్గానికి కూడా ఇచ్చినటువంటి హామీని ఇంత ఘోరంగా మోసం చేస్తారా అనేటువంటి కోపం కూడా ఉందేమో ఖర్గే గారికి, లేదా అసంతృప్తి ఉందో, బాధ ఉందేమో. దానికోసమే ఇటీవల ఆయన కలవడానికి పోయినటువంటి 3 ఎమ్మెల్యేలు, ఆ 3 ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఎమ్మెల్యేలు.
వారితో పాటు గతంలో ఉప ముఖ్యమంత్రి చేసి సీనియర్గా ఉండి వాళ్ళ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక మంత్రి కూడా ముగ్గురు ఎమ్మెల్యేల మీద పోవడం, సాక్షాత్తు ఖర్గే గారికే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితిని వివరించి చెప్పడం, దాని మీద ఆయన మాట్లాడినటువంటిది అన్ని ప్రసార మాధ్యమాలలో వచ్చింది, మనం చూసినాం. మరి ముఖ్యమంత్రి కానీ లేకుంటే అఖిల భారత కాంగ్రెస్ కానీ ఎవరు ఖండించలేదాన్ని. లేదట్లా వాళ్ళేం ప్రతినిధులు రాలే, ఏం మొరబెట్టుకోలే, ఖర్గే గారు ఏం అట్లా అనలే, ఈ తప్పుడు వార్తలు ఎవరు కూడా అనలే ఇప్పటిదాకా. ఇదంతా కూడా దేన్ని తెలియజేస్తుంది అంటే పూర్తిగా ప్రభుత్వం అనేటువంటిది పాలనను వదిలేసి, గాలికి వదిలేసి తమకు తోచింది చేసేటువంటి పనుల్లోనే నిమగ్నమై ఉన్నారనేటువంటిది అర్థమవుతా ఉంది. మరోవైపేమో ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ వీళ్ళ యొక్క చర్యల్ని లేదా వీళ్ళ అజమాయిషీని, ఆధిపత్యాన్ని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉండేటువంటి అంశాలు వీటిని భరించలేక, ఎదిరించలేక, ప్రశ్నించలేక కొందరు ఐఏఎస్ అధికారులు పదవులనే వదులుకుంటున్నారు. ఇది రాష్ట్ర ఖ్యాతిని పెంచుతుందా? ఇక కొద్దిమంది ఐపీఎస్ అధికారులేమో రాజీ పడిపోయి వాళ్ళు ఊడిగం చేస్తున్నారు ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకు. 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చేస్తే ఎక్కడో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం, ఎక్కడికో విసిరివేయబడ్డటువంటి తెలంగాణ ప్రాంతం వివిధ రంగాలలో దాన్ని ఒక క్రమ పద్ధతిలో దీక్షా దక్షతలతో ముందు చూపుతో, చాలా ముందు చూపుతో భారతదేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్. దీన్ని ఎవరు కాదనలేనటువంటి వాస్తవం ఇది. మీరు ఏ గణాంకాలు తీసుకున్నా కూడా తెలంగాణను భారతదేశంలో మొదటి స్థానంలో నిలబెట్టిన కేసీఆర్ అనేటువంటిది. అదేవిధంగా ఆర్థిక వృద్ధి రేట్లో నంబర్ 1లో ఉన్నటువంటి తెలంగాణని ఇలా అధోగతికి తీసుకొని వచ్చింది ఈ 23 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళంతా తిరోగమనం వైపు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చే కంటే ముందు తెలిసింది, కొన్ని స్క్రోల్ చూస్తే అర్థమైంది, ఓ మంత్రి గారు పాపం సిద్దిపేటలో ఏదో దేవాలయం కాడికి పోయి ప్రమాణం చేసి అక్కడ ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినారు. ఆయన ఏదో అమాయకుడిలాగా ఉన్నాడు. పోయి నువ్వెందుకు పోతావా బాబు దేవాలయం కాడికి? ఆ కొండా సురేఖనైనా పంపి, రేవంత్ రెడ్డినైనా పంపి, జూపల్లి కృష్ణారావునైనా పంపి, సీతక్క గారినైనా పంపి, ఎవరి అంశాలు, ఎవరి శాఖల అంశాలు రచ్చరచ్చ అయినాయో వాళ్ళని పంపించి వాళ్ళతోనే ప్రమాణం చేపి. ముందు హరీష్ రావు గారు వచ్చాడ ప్రమాణం చేసే అవసరం లేదు. హరీష్ రావు కోసము ఆ నియోజకవర్గ ప్రజలు కానీ, రాష్ట్రంలోని ప్రజలు కానీ ఆయన వెంటనే ఉన్నామని ప్రమాణం చేయాలంటే చేపిస్తాం మీకు కావాలంటే. 3 ఏళ్ల తర్వాత ప్రజలు చూసుకుంటారు. మరి 3 ఏళ్ల వరకు మీరు రోజు మీ ప్రభుత్వం ఏం చేస్తున్నా, ఏం నాటకాలు ఆడుతున్నా, ఏం వంచన చేస్తున్నా, ఏం మోసం చేస్తున్నా మేము చూసుకుంటూ కూర్చోవాలన్నా? ప్రజలు చూసుకుంటూ కూర్చోవాలన్నా? ఏమనకూడదట. హరీష్ రావు ఏమన్నాడు, కేటీఆర్ ఏమన్నాడు, మేమేమంటున్నాం, రాష్ట్రంలోని ప్రజలేమంటున్నారు? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలే మేము మాట్లాడినాం తప్ప ఒకటి కూడా మేము వేరే మాట్లాడలే. వేరే ఏం మాట్లాడినా మేము ఒక ప్రాతిపదిక, ఒక ఆధారం పెట్టుకున్న అంశాలే మాట్లాడినాం, రాజకీయ అంశాలే మాట్లాడినాం. లేదా మీరు బరి తెగించి ప్రజలను, సబ్బండ వర్గాలను సంపూర్ణంగా మోసం చేసినటువంటి మీ విధానాలనే ఎత్తి చూపించి మాట్లాడినాం తప్పిస్తే మేమేం అభాండాలు వేయలేదే, వ్యక్తిగత నిందారోపణలు చేయలేదే. తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఎవరు? ఓ మంత్రి కూతురే కదా ముఖ్యమంత్రి గారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అది కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం అని చెప్పి ఆమె నోటి నుంచి చెప్పింది. తప్పైతే ముఖ్యమంత్రి చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంది? మరి అదే హరీష్ రావు గారు లేవనెత్తినరు, అదే కేటీఆర్ గారు లేవనెత్తినరు, అదే మేము వెలుపునోదు ఘాటిస్తున్నాం. ఇంకా సీరియస్ అంశం ఏంటంటే దాంట్లో మరి ఎందుకో మరి మీడియా మిత్రులు కూడా దాని మీద దృష్టి పెట్టినో లేదో నాకు తెలియదు, నేను మిస్ అయితే కనుక చెక్ చేసుకుంటా. ఇతరేతర ఆరోపణలు ఏమైనా ఆమె చేసి ఉండవచ్చు కాక,
మంత్రి గారి కూతురు. దానికి సంబంధించి నేను ఆ వివరాల్లోకి పోను. రాష్ట్ర ప్రభుత్వము చీఫ్ సెక్రటరీ సుమోటో కాగ్నెన్స్లోకి తీసుకోవాల్సినటువంటి అంశం, పరిగణలోకి తీసుకొని చెల్లించాల్సినటువంటి అంశం, స్పందించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక మంత్రి గారి ఫైల్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, డేటా కానీ, లేకుంటే అందులో ఉండేటువంటి ప్రధాన అంశం కానీ ఇంకెవరో మాట్లాడడం అంటే అది సమాచారం లీక్ కావడమే. మంత్రిగా ఎవరైనా బాధ్యత తీసుకున్నప్పుడు ప్రమాణం చేసేటప్పుడు ఏముంటుంది, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఆఫీస్ ఆఫ్ సీక్రసీ కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రజల ప్రయోజనార్థం అవసరమైన మేరకు తప్ప నిర్వర్తించే విధులకు సంబంధించిన ఏ అంశాన్ని బహిర్గత పరచను, వెల్లడించను అనేటువంటిది ప్రమాణంలో ఒక భాగం. అదే అసలైన ప్రమాణం. ఒక మంత్రి గారు ప్రమాణం చేసి గోప్యంగా ఉంచవలసినటువంటి అంశాలను మంత్రి గారి కూతురే బహిరంగ చేసి మాట్లాడి, అది కూడా ముఖ్యమంత్రి మీదనే మాట్లాడుతుంటే, ఒకటి ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం స్పందించాలి, రెండు ఆఫీస్ ఆఫ్ సీక్రసీకి సంబంధించిన అంశం కాబట్టి అది చాలా చాలా తీవ్రమైన అంశం. చీఫ్ సెక్రటరీ గారు గవర్నర్కు రాయాలి, ముఖ్యమంత్రి స్పందించకపోతే చీఫ్ సెక్రటరీ గారే గవర్నర్కి రాయాలి. కళ్ళు మూసుకుంటున్నారా? నాకు అర్థం కాదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఏం నడుస్తుంది? అరే ఇంత దారుణమా? వ్యక్తిగతమైన ఆరోపణలు, వాటాల పంచాయతీ మీరు 100 మాట్లాడుకుంటున్నారు, సరే అది ప్రజలు చూస్తున్నారు. కానీ ఒక ఆఫీస్ ప్రొసీడింగ్స్ సంబంధించి లేదా ఒక మంత్రి ఫైల్కి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ అంశాలను బహిర్గతపరిచే, కూతురు బహిర్గతపరిచిందా, స్టాఫ్ బహిర్గతపరిచిందా పక్కకు పెట్టండి. బహిర్గతపరచడం అంటే ఒక ఫైల్, అదర్ దాన్ మినిస్టర్ ఒక ఫైల్ యాక్సెస్ ఇవ్వడమే పెద్ద నేరం. ఇట్స్ ఎ క్రైమ్. చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు మరి? ప్రజలకు సంజాయిషి ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఎట్లా ఇవ్వరు? రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ప్రభుత్వ బాధ్యుడిగా ప్రజలకు సంజాయిషి ఇవ్వాలి. చర్యలు తీసుకుంటారా లేదా? ఏం చర్యలు తీసుకుంటారు? మీ ఆలోచన ఏదో ప్రజలకు చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 23 మాసాలుగా చూస్తే సాక్షాత్తుగా మంత్రి గారికి సంబంధించినటువంటి వ్యాపార కార్యాలయాలు, ఇళ్ల మీద ఐటీ సోదాలు జరుగుతాయి. 3-4 మిషన్లు తీసుకొని పోయి డబ్బు కౌంట్ చేసిందని పత్రికలలో ఒకరోజు వస్తుంది, మీడియాలో ఒకరోజు వస్తుంది. ఈ రోజు వరకు అది మీడియాలో ఎక్కడ కవర్ కాదు. దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా ఎవరూ వెల్లడించరు. గప్చుప్ మొత్తం ఎక్కడికక్కడ. మరి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం, దాని సంస్థలు ఏం చేస్తున్నట్లు ఆ ప్రభుత్వానికి సంబంధించి, ఆ పార్టీకి సంబంధించినటువంటి నిత్యం చిలక పలుకులు పలికేటువంటి కొంతమంది ఆకర్షణీయమైన ఎంపీలు ఉన్నారు. వాళ్ళేం మాట్లాడారు? ఇంకో మంత్రి పిఎను పెట్టే పెద్ద ఇసుక సామ్రాజ్యాన్ని నడిపిన అనేటువంటి వార్త వచ్చింది. గప్చుప్గా దాన్ని లోపల కప్పేసినారు. సరే, ఒక మంత్రి కూతురు అయితే మాట్లాడిన విషయం మనం చూసినాం. ఆ అమ్మాయి మీద నేనేం వ్యక్తిగతంగా మాట్లాడతాను, మళ్ళీ కాన్షియస్గా ముందే చెప్తున్నా. అందులోని అంశాలను మాత్రమే నేను లేవనెత్తి చూపిస్తున్నా. అది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాన్ని మాత్రమే నేను లేవనెత్తి చూపిస్తున్నా. ఇక నినియాల ఈ మా జిల్లా మంత్రి, ఇక ఆయన వ్యక్తిగతంగా మాట్లాడేదని మాకు కూడా ఉంటుంది, కానీ ఆయన కేసీఆర్, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద కూడా ఆరోపణలు చేసి మాట్లాడతాడు. ఏ సర్కారు ఉంటే, ఏ సర్కారు అధికారంలోకి వస్తే ఆ సర్కారులోకి జొరబడి అక్కడ మంత్రి అయి వెలగబెడతాడు, మళ్ళీ వాళ్ళనే తిడతాడు. ఈ రాష్ట్రంలో కృతజ్ఞత లేని మనుషులలో లెక్క తీస్తే మొదటి వరుసలో ఉండేది ఆయన్నే. కృతజ్ఞత ఉండదు ఆయనకు. ఏ ఆంతరంగిక విషయాలు బయట పెడితే సంస్కారం కాదు కాబట్టి బయట పెడతలేను. అరే లోకానికి అంతా తెలుసు రిజ్వీ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎటువంటి వ్యక్తి అని. నిబంధనలకు అటు ఇటుగా ఎవరు చెప్పినా, దేవుడు చెప్పినా విననటువంటి అత్యంత నిబద్ధత కలిగినటువంటి అధికారులలో ఆయన ఒకడు. ఆ అధికారి వినకపోతే మీరు ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చోండి,
మీ వాదన కరెక్ట్ అయితే, మీరు చెప్పేది కరెక్ట్ అయితే, మీ కార్యదర్శి చేయకపోతే, ఆయన వినకపోతే చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చోండి, ముఖ్యమంత్రి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి అంశాలు ఏదో వెల్లడించండి. అది చేయను, నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది వినకపోతే నాకు నేనెందుకు ఉప ముఖ్యమంత్రి దగ్గర పోయి ఫిర్యాదు చేస్తాను. ఏ అధికారైనా, ఏ స్థాయి అధికారైనా డిజానర్ చేస్తే, ఏది నిబంధనల మేరకు ఉండేటువంటి సూచనలను కానీ ఆదేశాలను కానీ ఎవరైనా ధిక్కరిస్తే చర్య తీసుకునే అధికారం ఉంటుంది ప్రభుత్వానికి. మీరు ఆ రకమైన చర్య తీసుకోండి దమ్ముంటే. కానీ ఆయనను మానసికంగా వేధించి ఒకవైపు సీఎంఓ, ఇంకోవైపు మంత్రి, ఈ వద్దుర దేవుడా ఈ ఉద్యోగం అనుకునేటువంటి ఒక దుస్థితిని కల్పించినారు. అందుకే ఆయన రాజీనామాకు అప్లై చేసుకు. ఇక పైపెచ్చి ఈ అవమానం సరిపోదన్నట్లు ప్రభుత్వానికి సిగ్గుండాలి. అదే డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయడం విడిచిపెట్టి ఈయన రాజీనామాను ఆమోదించకండి, తిరస్కరించండి, మళ్ళీ ఉత్తరం రాస్తాడన్న. ఎప్పుడు రాస్తారు అది? నిజంగానే సదరు అధికారి ఆయన మీద ఏమైనా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉన్నా, ఇక్కడున్నా, లేకుంటే డిఓపిటీలో ఉన్నా, ఏమైనా ఎంక్వైరీ పెండింగ్ ఉన్నా అవి గుర్తు చేసి ఆమోదించకండి రాస్తే అర్థం పడదాం ఉంది. అంత సచీల నుండి పట్టుకొని నాకు వద్దురా దేవుడా ఈ ఉద్యోగం నేను వదులుకుంటా, నాకు ఈ మానసిక వేదన వద్దని ఆయన వదులుకుంటా అంటే లేలే ఆయన ఉద్యోగ రాజీనామాను మీరు ఆమోదించకండి అని చెప్పి ఈయన రాస్తాడు. మళ్ళా ఇదంతా పైకి రూయి అంటారు దూదిని ఉర్దూలో. సఫేద్ రూయి ऊपर रहता अंदर काला बीज रहता. తెల్లటి పత్తి పైన కనిపిస్తుంది, లోపల మాత్రం ఉండేటువంటి విత్తు నల్లగా ఉంటుంది. అది వీళ్ళ క్యారెక్టర్. మీరు మీ అవసరాలను, మీ మాటను, మీ అజమాయిషిని వినకపోతే ఏ రకంగా ప్రవర్తిస్తారో ఆయన గురించి ఎరిగేటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి కలెక్టర్ల దాకా, సెక్రటరీల దాకా అందరికీ తెలుసు. సరే ఈ రాష్ట్రంలో అంటే ఆయన వెలగబెట్టేది ఏం లేదు కాబట్టి ఇక్కడ కేంద్ర రాజధానిలో తెలియకపోవచ్చు, కానీ జిల్లాలలో అడగని చెప్తారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని బంట్రోతుల కంటే హీనంగా, అవమానకరంగా చూసి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి. ఇక అదే మోతాదులో నేను ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ఒత్తిడికి గురి చేస్తా అంటే చల్ నీవేంది, నీ ఉద్యోగం ఏంది, ఉద్యోగం ఉన్నందుకే కదా నువ్వు నన్ను బెదిరించేది అని తీసి ఇసిరికొట్టి పడేసింది రిజ్వీ గారి రాజీనామా సంస్కారం లేని, విఘ్నత లేని, అహంకారంతో కూడినటువంటి రాజకీయ నాయకులకు ఒక చెంపపెట్టు. ఈరోజు దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఇతరత్ర కాదు, ఇంటలెక్చువల్లీ తమ ప్రజ్ఞా పాఠవాలను నిరూపించుకొని దేశ స్థాయిలో గొప్ప సేవలు చేయాలని ఊళ్ళూరేటువంటి కొత్త తరం పిల్లలు ఒక ఐఏఎస్ సాధించడానికి వాళ్ళు పడేటువంటి తపన, కష్టం సన్నచిన్నది కాదు. మనం చూస్తాం వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చూస్తే ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి అటువంటి అఖిల భారత సర్వీస్ ఐఏఎస్ను ఇంకో 9-10 ఏళ్ళు నౌకరి ఉండంగా కూడా ఆయన చాలా ఎత్తుకు ఇంకా ఎగబాకే అవకాశం ఉన్నప్పటికీ కూడా వదులుకునేంత మానసిక ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుందండి? మా ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో అధికారులను బాగా సేవ చేసి అంకిత భావం ఉండేటువంటి అధికారులను మేము భుజాలకు ఎత్తుకున్నాం, బహిరంగంగా అభినందించినాం, వాళ్ళ సేవల్ని కొనియాడినాం అన్ని వేదికలల్లో. బాగా పనిచేసేటువంటి వాళ్ళని ఇలా బాగా పనిచేసేటువంటి వాళ్ళు ఇంటి ముఖం పట్టాల్సినటువంటి దుస్థితి కల్పిస్తున్నారు మీరు. ఈ దిక్కు జరుగుతుంటే ఇంకో దిక్కు ఇవాళ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి, మంత్రి అందరు కలిసిపోయి షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని మేమంతా భ్రమపడ్డాం, ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిదే అని మీరు రాజీపడి మీ వ్యక్తిగత విషయాలలో మీరు రాజీపడండి, సఖ్యతగా ఉండండి, ఉండకపోండి, అది మీ ఇష్టం. మీరు ఎత్తి చూపినటువంటి అంశాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల ప్రభుత్వానికి సంబంధించి, ప్రజల పాలనకు సంబంధించి, ప్రజల వనరులకు సంబంధించి ఒక కన్సర్న్ ఉన్న అంశాలు అవన్నీ. మీరు రాజీపడితే సమాజం రాజీపడదు కదా, ప్రజలు రాజీపడరు కదా. లీగల్ పరిభాషలో కోర్టులలో
కాంపౌండబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. అంటే రాజీ పడదగినటువంటి నేరాలు, రాజీకి అర్హం కాని నేరాలని ఉంటాయి. ఏదో కోపోద్రేకంతో అప్పుడప్పుడు అనుకొని కొట్టుకున్నటువంటి ఉంటాయి చిన్న చిన్న. సార్ మేము రాజీ పడ్డామంటే కోర్టు ఆమోదిస్తుంది. నేను కత్తితోని పొడిచినా, నేను హత్య చేసినా, నేను ఇంకో నేరం చేసినా, కానీ వాళ్ళ కుటుంబాలు మేము రాజీ పడ్డామంటానంటే కోర్టు కూడా ఒప్పుకోదు. అంటే సహజమైనటువంటి నీతి ఏంటంటే ఒక గంభీరమైన అంశం నడిచినప్పుడు తప్పకుండా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేము బాధ్యత వహించమంటే సరే, కాలం వచ్చినప్పుడు ప్రజలు దాని మీద ఏం తీర్పులు ఇవ్వాలని ఇస్తారు, అది వేరు విషయం. కానీ ఇంకా సచిసైడ్ ఇంకో 3 ఏళ్ళు లాక్కరావాలి కదా మీకు మీ అధికార బండిని. మేము ఇట్లే చేస్తుంటాం, మీరు ఇట్లే భరించండి అని చెప్పే సంకేతం ఇస్తుంటాం మీరు రాష్ట్ర ప్రజలకు. కాబట్టి 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఎక్కడైనా మంత్రివర్గ కూర్పు అంటారంటే నెలలో, 2 నెలలో, 3 నెలలో, 6 నెలలు సహజంగానే ఏ ప్రభుత్వం అయినా కొంచెం కుదుటపడి సమీకరణలు చూసుకొని మంచెడ్డలు చూసుకొని ఏర్పాటు చేసుకోవడానికి ఎవరికైనా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఈ 2 ఏళ్ళు అయితే కూడా ఇవాళకి పూర్తి స్థాయి మంత్రివర్గం లేదు. దినాపొద్దున లేస్తే బడాయి పుచ్చనల్ల మాటలే తప్ప చేతలేం లేవు. మాట్లాడినంతసేపు కేసీఆర్ మీద, గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన మీద, ఇవే కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ మీరు చేయాల్సిన పని కానీ అది ఏనాడు కూడా ఫోకస్ కాలే. ఇలా పూర్తిగా టీకాపుల తుఫాన్ అని చెప్పుకుంటూ వాళ్ళు చాలా చాలా ఈజీగా చెప్పుకుంటున్నారు. ఏదో పెద్ద బడబాగ్ని వాళ్ళ రాష్ట్రంలో, ప్రభుత్వంలో పెద్ద బడబాగ్ని ఉంది. ఎప్పుడేం వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రతిపక్ష పార్టీలో లేకుంటే ప్రత్యర్థి పార్టీలో మాట్లాడతలేవు దినవారీగా. మేము ప్రజల అంశాలే మాట్లాడుతున్నాం. మీ పార్టీ గురించి, మీ ప్రభుత్వం గురించి, మీ మంత్రుల గురించి, మీ ముఖ్యమంత్రి గురించి రోజు మాట్లాడేది మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే, మీ కాంగ్రెస్ మంత్రులే. ఓ రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మరో 3 నిన్న పోయి కేంద్రంలో మీ అధిష్టానాన్ని కలిసిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మీ వాళ్ళే మాట్లాడతాం. వాడికి జవాబు చెప్పమంటే బీఆర్ఎస్ నాయకులను తిడతాం, మళ్ళీ కేసీఆర్ను తిడతాం, లేకుంటే మళ్ళీ కేటీఆర్ను తిడతాం, హరీష్ తిడతాం, లేకుంటే మాలాంటి వాళ్ళని తిడతామంటే దానివల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. ప్రజలన్నీ గ్రహిస్తూనే ఉంటారు, అంతా అమాయకంగా ఏముండరు. ఇక మీరు వాడినటువంటి హరాజ్ పాట ఒకసారి పనిచేసింది రాష్ట్రంట. మొన్నటి ఎన్నికలలో ఉన్నవాటికి 2 అంతలు 3 అంతలు ఇవి చేస్తాం అవి చేస్తామనే వరకు ప్రజలు ఆశపడ్డారు. ఆశపడి ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రజలే రోజు వేలాది వేలుగా ప్రతిరోజు ప్రజలు ఎవరిపై కదిలిచ్చినా, ఎవరిపై గొట్టాలు పెట్టినా చెప్తున్నారు, మోసపోతే మేము నమ్మితిమి, మోసపోతిమి తిడతా ఉన్నారు. సరే, బూతులు కూడా తిడుతుంటారు ప్రజలు, అది వేరే విషయం. లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటిది సమాజ సూత్రం. ధర్మబద్ధంగా మనం బతుకుతూ ఇతరులు కూడా బతికేటట్లు సహకరించాలనేటువంటిది సమాజ సూత్రం అది. కానీ వాళ్ళ కొత్త నిర్వచనం ఇచ్చింది రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, లూట్ అండ్ లెట్ లూట్. అందుకే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడానికి మంత్రులు శక్తి సమర్థులైపోయినారు. ముఖ్యమంత్రికి అందుకే మంత్రుల మీద కంట్రోల్ లేదు. ఏమంటే నావేం బయట పెడతారు అని చెప్పి మంత్రి కూతురే మాట్లాడే కదా, మీ అన్నదమ్ములకి గవర్నమెంట్లు ఎందుకు, వాళ్ళు దోపిడీ చేస్తున్నారని ఆమె చాలా మాట్లాడింది. అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలే. పాపం చాలామంది ఎమ్మెల్యేలు వాపోతున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి లివ్ అండ్ లెట్ లివ్ పోయి లూట్ అండ్ లెట్ లూట్ అనేటువంటి దానికి ఓ కొత్త ప్రామాణికతను ఏర్పాటు చేసింది ఈ 23 నెలల్లో కాంగ్రెస్ సర్కారు. ప్రజలకు చేసింది వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో జరిగినటువంటిది ఏమీ లేదు, ప్రజలు గమనిస్తాను. ఈ ప్రత్యేక పరిస్థితులలో, మరి ఇప్పుడు ఆన్గోయింగ్ సిచ్యువేషన్లో, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టులాగానే ఉండాలి.